కాబట్టి దేవుని బిడ్డారా, అలా ఉండకుండా వాక్యాన్ని వింటున్న మనం, వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడుతున్న మనం వచ్చి వెళ్ళిపోయేలా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. వినుట వలన విశ్వాసం కలుగును అని మనం మాట్లాడుకున్నాం. అయితే దేవుని బిడ్డలారా, వినేవారిగా ఉంటే ఉపయోగం లేదని కూడా మాట్లాడుకున్నాం. యాకోబు పత్రిక మనం మాట్లాడుకున్నాం కదా, మీరు విరువారు మాత్రమై ఉంటే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటున్నారు. మరి ఎలా ఉండాలి? విన్న వాక్య ప్రకారంగా ప్రవర్తించే వారునై ఉండాలి. అంటే దేవుని మందిరానికి మనం వస్తున్న మనం ఏదో ఒక పాట పాడి, చిన్న ప్రార్థన ఇస్తే ప్రార్థన చేసేసి, లేదా కానుకేసేసి, లేదా ప్రత్యేక పాట పాడి, బైబిల్ చదివి కొంతసేపు కూర్చుని వెళ్ళిపోవడానికి కాదు. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, మనం దేవుణ్ణి అంగీకరించాం. ఎందరైతే ఆయన్ని అంగీకరిస్తారో, సో మనం అందరము దేవుణ్ణి అంగీకరించాం. అంగీకరించిన మనం ఎప్పుడైతే ఆయన్ని మనం అంగీకరించామో, ఆయన నామములో బాప్తీసం తీసుకున్నామో, యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించామో, పాపాలన్నిటి నుండి విమోచించబడ్డామో, మనం ఆయన సొత్తు అయిపోయాం కదా. ఆయన అన్నాడు, మీరు మీ సొత్తు కాదు, మీరు నా సొత్తు, మిమ్మల్ని వెలపెట్టి కొనుక్కున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. ఇప్పుడు మనల్ని కొనుక్కున్న తర్వాత ఆయన చేసే పని ఏంటంటే, ఆయన చేత కొనబడిన మనం ప్రతినిత్యం దేవుని సన్నిధికి వస్తాం. కొనబడిన మనం క్రైస్తవులం కనుక ప్రతినిత్యం దేవుని మందిరంకి వస్తాం. దేవుని మందిరానికి వచ్చి వెళ్ళిపోవడం కాదు, దేవుని మందిరానికి వచ్చి వెళ్ళిపోవడానికి కాదు. ఇప్పుడు కొనుక్కున్న ఆయన చేసే పని ఏంటంటే, ఆయన శిల్పకారుడు గనుక ఆయన ఏం చేస్తున్నాడంటే మనల్ని సరి చేస్తున్నాడు, వాక్యము చేత సరి చేయడానికి. దేవునికి స్తోత్రం. యవ్వనస్తులు దేని చేత నడకను శుద్ధి చేసుకుందరు? వాక్యము చేతనే కదా, దాన్ని శ్రద్ధగా చూచుకున్నట్టు చేతనే కదా. ఇప్పుడు యవ్వనస్తులే కాదు కానీ ఇక్కడ కూర్చున్న మనమంతా వాక్యము సుత్తి వంటిది అని చెప్పుకుంటాం. వాక్యము సుత్తి వంటిది అంటే, సుత్తి వంటిది అంటే మనం వాడుకునే ఆ సుత్తి అల్ల కొట్టడం గురించి కాదు. ఇప్పుడు ఆ సుత్తి వంటి వాక్యము చేత దేవుడు మనల్ని గద్దిస్తూ ఉంటాడు, మనల్ని సరిచేయడానికి ఇష్టపడతా ఉంటాడు. పరమశిల్పివైన దేవా, నీకు ఇష్టమైన రీతిలో, పనికొచ్చే రీతిలో మలుచుకోయ్యా అని ప్రార్థన మాత్రం చేస్తాం కానీ మలచబడే అనుభవంలోకి మనం వెళ్ళాం. సంఘాల్లో జరుగుతున్న ప్రాబ్లమే ఇది. వచ్చామా, కూర్చున్నామా, 2 గంటలు అయిపోయినాయా, వెళ్ళిపోదాం, ఇది కాదు. ప్రభు నిన్ను కొనుక్కున్న తర్వాత పరమ కుమ్మరి అయిన దేవుడు, లేదా శిల్పకారుడు, పరమశిల్పి అయిన దేవుడు నిన్ను వాక్యము చేత చెక్కుతూ ఉంటున్నాడు. చెక్కుతూ ఉన్నప్పుడు ఆయన సొత్తు కాబట్టి లోబడి, చెక్కబడి ఎలా మారాలి అంటే ఆయన స్వరూపంలోకి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుని బిడ్డలారా గమనించండి, వచ్చి వెళ్ళిపోవడం కాదు, విన్న వాక్యం ప్రకారంగా మన జీవితాన్ని మలుచుకుని, ఏ మాట అయితే మనకి బాధ కలిగించిందో, బాధ కలిగిస్తుంది సుత్తి కొట్టినప్పుడు కదా, ఆ మాట నీకు బాధ కలిగించిందంటే దాని అర్థం ఆ మాట నీలో ప్రభావితం చేస్తుంది అని అర్థం. అంటే దాన్ని నుంచి నువ్వు వేరు కావాలి అని అర్థం. ఎప్పుడైతే వేరవుతావో అలా క్రమేపీ ఇంచుమించు ప్రతి వారం దేవుడు మాట్లాడి మిమ్మల్ని ఎలా తయారు చేస్తాడంటే ఆయన స్వరూపంలోనికి తయారు చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు అలాగంటే మునుపు మనం నేర్చుకున్నాం ఏంటి అంటే, ఆయన అడుగు జాడల యందు నడవవలెనని ఆయన మనకు మాదిరి ఉంచి పోయెను. దేవునికి స్తోత్రం. అంటే నువ్వు క్రైస్తవుడు అయిన నీవు ఇష్టానుసారంగా నడిచేయాలని కాదు, అందరిలాగా వెళ్ళిపోవాలని కాదు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఎలా నడవాలో నీకు మాదిరి చూపించాడు. దేవునికి స్తోత్రం. ఎలా నడవాలో నీకు మాదిరి ఉంచి వెళ్ళాడు. ఇప్పుడు అలా నడుచుట కొరకు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా మనకి వాక్యాన్ని అందించారు. ఇప్పుడు మనం చదువుకునే ప్రతి వాక్యము పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా దేవుడు ఆయన భక్తుల ద్వారా రాయించి పెట్టిన వాక్యం. అప్పుడు ఈ వాక్యం ఇప్పుడు ఏం చేస్తుంది? మనల్ని సరి చేస్తుంది. నువ్వు సరి చేయబడకుండా వెళ్ళిపోతే లోబడలేదని అర్థం, విధేయత చూపించలేదని అర్థం, అలాగే ఆయనకు శిరస్సు వంచలేదని అర్థం. అంటే నువ్వు ఆయన సొత్తువి అనేటువంటి వివేచన నీకు లేదని అర్థం. ఇందాక భక్తుడు సెలవిస్తాడు కదా, అయ్యా నాకు వివేకము జ్ఞానం ఇవ్వండి. ఒక విషయం గమనించాలి, నీవు సొత్తువు కాదు అనే వివేకం నీకు ఉండాలి.
దేవుడు చెక్కుతున్నప్పుడు నేను లోబడాలనే జ్ఞానం నీకు ఉండాలి. ప్రతి క్రైస్తవుడికి ఉండాల్సిన విషయం. ఎందుకంటే దేవుడు త్వరగా రాబోతున్నాడు. ఒకవేళ దేవుడు చెక్కుతున్నప్పుడు చెక్కబడడానికి నువ్వు ఇష్టం కాకుండా యేసయ్య వచ్చి వెళ్ళిపోతే నీ భక్తి వ్యర్థమైపోద్ది. ఎందుకంటే విడిచిపెట్టబడుట బహు భయంకరమని తెలుసు. ఆ మాట ప్రార్థనలో కూడా ఎత్తిపడతాం, ప్రభువా ఎత్తబడే గుంపులో చెయ్యి. అవును, ఎత్తబడే గుంపులో ఉండాలి. మరి ఎత్తబడే గుంపులో ఉండాలి అంటే దేవుడు చెక్కుతున్నప్పుడు నువ్వు లోబడాలి కదా. దేవుని వాక్యము చేత గద్దిస్తున్నప్పుడు, దేవుని వాక్యం నిన్ను సరిచేయడానికి ఇష్టపడుతున్నప్పుడు, నీలో ఉన్న లోపాన్ని ఎత్తి చూపించినప్పుడు, నీలో ఉన్న అసమర్థతను, అవిధేయతను, అవిశ్వాసాన్ని దేవుడు తేటతెల్లగా బయలుపరుస్తున్నప్పుడు ఏం చేయాలా? లోబడి, అవునయ్యా నాతో మాట్లాడవు ప్రభువా, ఈ లోపాన్ని లేదా ఈ అసమర్థతను లేదా ఈ అవిధేయతను సరి చేసుకుంటున్నాను అని సరి చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. అలా వాక్యము చేత సరిచేయబడితే ఎవరి రూపంలోకి వస్తావు? వాక్యానుసారమైన జీవితంలోకి వచ్చేస్తావు. దేవునికి స్తోత్రం. ఇలా నడుచుకోవడంలో నీ మార్గం వాక్యానుసారంగా ఉంటుంది, నీ మాట వాక్యానుసారంగా ఉంటుంది, నీ ప్రవర్తన అంతా వాక్యానుసారంగా ఉంటుంది. ఇప్పుడు ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. నీ మాట వాక్యానుసారం, నీ ప్రవర్తన వాక్యానుసారం, నీ నడవడిక ఆ వాక్యానుసారం. ఇలా చెప్పుకుంటే నీవు వాక్యానుసారమైన ప్రతిరూపంగా మారావు. అంటే ఇప్పుడు ఎవరి రూపంలోకి వచ్చినట్టు? అమ్మా, వాక్యమే దేవుడై ఉన్నాడు, ఆ రూపంలోకి వచ్చినట్టు. అంతే తప్ప గెడ్డం పెంచుకోవడమో, ఎప్పుడు చెప్పినట్టుగా కర్ర పట్టుకోవడమో, ఏంట్రా మన కుర్రలకు ఏంట్రా యేసు ప్రభులాగా జుట్టు పెంచావు, జుట్టు పెంచడాన్ని గెడ్డం పెంచడాన్ని యేసు ప్రభు అనరు. ఆయన వాక్యమై ఉన్నాడు. వాక్యము శరీరధారిగా లోకానికి వచ్చింది కనుక వచ్చాడు ఆయన. కానీ ఆయన స్వరూపం ఇంతవరకు ఎవరికి తెలియదు. చిత్రకారుడు ఏదో తన మేధస్సు చేత వేసిన ఆ బొమ్మే తప్ప యేసుక్రీస్తు ఎలా ఉంటారో బొమ్మలు లేవు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ఎలా ఉంటారంటే మన బైబిల్ చూపించారు ఎలా ఉంటాడని. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ విషయాలు బహు జాగ్రత్తగా మీరు గమనించాలి. వెళ్ళామా వచ్చామా ఇది ప్రయోజనం లేదు. ఇంకో విషయం ఏంటా విషయం అంటే, ఇప్పుడు మలచబడకుండా ఒకవేళ చనిపోతే దేవుడు ఎంత పరిమాణం ఇచ్చాడో మనకు తెలియదు. మొన్న వారం మనం అందరం ప్రార్థన చేసాం ఆ అబ్బాయి కోసం, ఆ గోడ మీద పడిపోయిన అబ్బాయి కోసం. పాపం చిన్న బిడ్డ ఆడుకుంటున్నాడు అక్కడ సరిపల్లిలో, పైన పెట్టగోడ పడిపోయింది అబ్బాయి మీద, బ్రెయిన్ డెడ్ అయింది. తెల్లారితో పాపం చనిపోయాడు. వాళ్ళ అమ్మ నాన్న కోయిట్లో ఉన్నారు. పాపం బాబును బాగా చూసుకోవాలి, బాబు కోసం సంపాదించాలని వెళ్ళారు. చిన్న బిడ్డ సంవత్సరంన్నర. సో చనిపోయాడు. సో ఆ అబ్బాయి అనే కాదు, కానీ మనం ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు కదా. మనం ఎన్ని దినాలు ఉంటామో తెలియదు కదా. మరి ఎన్ని దినాలు ఉంటామో తెలియనప్పుడు ఇప్పుడు ఈ సమయం ఉండగానే మనం ఏం చేయాలా? వాక్యానికి లోబడి క్రీస్తు ప్రతిరూపంలోనికి రావాలి. దేవునికి స్తోత్రం. ఒకవేళ చచ్చిపోయే కొద్దామంటే అవుతుందా తల్లిగా? చచ్చిపోయే కొద్దామంటే అవుతుందా ప్రసాద్? లేదా ఇంకో జన్మే ఉందంటారా? మళ్ళీ రెండోసారి వస్తాం కదండి, అప్పుడు మారదామని ఏమనుందా? నీకున్నది ఈ 4 దినాలే. దేవునికి స్తోత్రం. 4 దినాలంటే ఈ 4 అనడం లేదు. ఎంతకాలం బ్రతుకుతామో తెలీదు. ఈ 4 నాళ్ళ ముచ్చట అంటారు కదా, 3 నాళ్ళ ముచ్చట అంటారు అనుకుంటా. సో ఈ సమయాన్ని జ్ఞానం కలిగి, ఇందాకేమనుకున్నా, వివేకము కలిగి నాకు వివేకమును జ్ఞానమును అనుగ్రహించు అని దావీదు కీర్తనకారుడు అడుగుతున్నాడు. సో ఇప్పుడు మనం ఏం కావాలి? వివేకం కావాలి. నేను నా సొత్తు కాదు, దేవుని సొత్తు. అంతేకాదు నాకు వివేకం కావాలి. ఏంటంటే ఇప్పుడు నేను మలచబడాలి. దేవునికి స్తోత్రం. నేను మలచబడి క్రీస్తు ప్రతిరూపంలోకి రావాలి. అందుకు కదా ప్రభు మనల్ని కొనుక్కున్నది. ఆయన ఎలా మార్చుకోవడానికి కదా. క్రీస్తుకు కలిగిన మనసు మనం కూడా కలిగి ఉండాలని, క్రీస్తు ఎలా అర్పించబడ్డాడో సేమ్ అలా మనము కూడా మనల్ని మనం ప్రభువుకి అర్పించుకోవాలని కదా ప్రభు మన కొరకు ప్రాణం పెట్టింది. అది కదా ప్రభు చిత్తం. అంతేగాని ఒక స్పెషల్ సాంగ్ పాడేశామా, పాస్టర్ గారు పలానా వాళ్ళు వచ్చారు కొంచెం ప్రార్థన ఎత్తారంటే, లేకపోతే ఫీల్ అయిపోతారంటే ప్రార్థన ఇచ్చామా, ఇది కాదమ్మా. వచ్చామా పెద్ద కానుక ఇచ్చామా, ఇందుకు కాదు మనం చర్చికి రావాల్సింది. ఇందుకు కాదు మన ప్రభు కొనుక్కున్నది. ఇందుకోసం కాదు వాక్యాన్ని బోధిస్తున్నది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడి సహాయంతో వాక్యాన్ని బోధిస్తూ
భార్య భర్తలు ఎలా ఉండాలి, తల్లి బిడ్డలు ఎలా ఉండాలి, ఇవన్నీ బోధిస్తూ మీ ఇల్లే ఒక క్రీస్తుకు ప్రతిరూపంగా మార్చబడి అనేక మందికి ఆదర్శంగా ఉండాలి అని వాక్యం సెలవిస్తుంటే ఇప్పుడు క్రైస్తవ కుటుంబాలే గొడవలకి కారణమైపోతున్నాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలారా, అలా మనం ఉండకుందుముగాక. అంటే మిగిలిన వాళ్ళు ఉండొచ్చా అంటే వారికి మనము నేర్పించుదుముగాక. ఎందుకంటే క్రీస్తు ప్రతిరూపాన్ని మనము కలిగి ఉంటేనే కానీ ఎదుటి వారికి చెప్పలేము. సో అలా కలిగి ఉండడానికే మన ఉపదేశాన్ని నేర్చుకుంటున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ విషయాలు బహు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మీరు ఇక్కడి నుంచి వివేకం కలిగి సాగిపోవాలి. అయ్యా, నువ్వు నాతో మాట్లాడావు, ఈ లోపాన్ని నేను తీసివేసుకుంటాను. తీసుకోలేకుండా అలాగే వచ్చి వెళ్ళిపోయావా, అది నీకు క్షేమం కాదు. అందుకోసం కాదు దేవుడు నిన్ను కొనుక్కుంది, అందుకోసం కాదు నిన్ను చెక్కుకుంటుంది. ఆయన చెక్కుకొని ఆయన రూపంలోకి మార్చుకున్న తరువాత అనేక మందికి ఆదర్శంగా నిన్ను చూపించుకోవాలని ఆయన ఎలా మారిన నిన్ను సంపూర్ణుడు అనాలని. దేవునికి స్తోత్రం. ఎవరో తెలుసా సంపూర్ణులు? వాక్యము చేత సరిచేయబడిన వారు సంపూర్ణులు, వాక్యానుసారంగా జీవించే వారు సంపూర్ణులు. అటువంటి వారు క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు. వారు ఎక్కడికి వెళ్తారు? దేవుని దగ్గరికి వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతే తప్ప కూర్చుని వెళ్ళిపోతే మనం పరలోకానికి వెళ్ళమండి. సో కాబట్టి దేవుని బిడ్డలారా, బాప్తీసం తీసుకోకపోతే బిడ్డలు త్వరగా బాప్తీసం తీసుకుని యేసు రూపంలోకి మారిపోవడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ మారకపోతే నువ్వు పరలోకానికి వెళ్ళకూడా. దేవునికి స్తోత్రం. త్వరలో మారిపోయి బాప్తీసం తీసుకుని క్రీస్తు స్వరూపంలో వాక్యము చేత సరిచేయబడి యేసు రాకడలో ఎత్తబడే గుంపులో సిద్ధమైపోవాలి. దేవునికి స్తోత్రం. ప్రభువా, ఎత్తబడే గుంపులో నన్ను ఉంచు ప్రభువా. అందరూ ప్రార్థన చేస్తాం కదా, ప్రభువా నీ రాకడ వచ్చినప్పుడు నేను ఎత్తబడే గుంపులో ఉండాలి ప్రభువా. చెక్కబడకుండా, సరిచేయబడకుండా, మలచబడకుండా, నువ్వు వాక్యానికి లోబడకుండా, నీకు జ్ఞాన వివేకములు దేవుడిచ్చిన దాన్ని వాడుకోకుండా ఎలా వస్తావు ఆ గుంపులోకి? వస్తారంటారా యోహాను గారు? వస్తారు అలాంటి వాళ్ళు? దేవుని బిడ్డలారా, అలా వెళ్ళే వారికి కూడా మీరు చెప్పండి, అమ్మా చర్చికి ఊరకనే వెళ్ళి రావద్దు. దేవుడు ఏ మాట చెప్తున్నాడో, ఏ ఉపదేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నీకు అందిస్తున్నాడో ఆ ఉపదేశానుసారంగా నీ జీవితాన్ని మలుచుకో. అలా మలుచుకోగా నీలో వచ్చేది ఆయన రూపం. దేవునికి స్తోత్రం. వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యము నీకొస్తుంది. నువ్వు వాక్యానుసారంగా జీవిస్తావు, ఆయన ప్రతిరూపం నీలోకి వస్తుంది. ఆ ప్రతిరూపం అనేక మందిని ఆకర్షిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. ఈ విషయం ప్రతి సంఘం గుర్తించాలి, ప్రతి విశ్వాసి గుర్తించాలి. నేను వచ్చేది ఊరకనే కాదు, నేను బాప్తీసం తీసుకున్నాను, నేను నా సొత్తు కాదు, నేను దేవుని సొత్తు. కాబట్టి ఆయన సొత్తు ఎవరికి లోబడాలి? కానీ సేవకుడు లోబడ్డు, సంఘము లోబడదు. సో ఇలా లోబడకపోయినప్పటికీ దేవుడు చేతులు చాపుతూనే ఉన్నాడు. మన దేవుడు ప్రేమ కలిగిన వాడు కనుక ఒకానొక దినం వస్తుంది, ఇక నీకు అవకాశం ఉండదు. కాబట్టే జ్ఞానం కూడా ఉండాలి. జ్ఞానం కలిగిన వారు సమయాన్ని ఏం చేస్తారు? సద్వినియోగపరుచుకుంటారు. వివేకం కలిగిన వాడు వివేచిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టే మనం ఆయన అడుగు జాడలో నడిచి ఆయనలా మారిపోవాలనేటువంటి విషయాన్ని మనం ధ్యానించుకుంటూ, సంపూర్ణత గురించి ధ్యానించుకుంటూ, మనం ఇప్పుడు ఆయన ఏ స్వరూపంలో ఉన్నాడు అంటే ఆయన ప్రేమాస్వరూపి అంటే చాలా మాట్లాడుకున్నాం. ప్రేమాస్వరూపి అని మాట్లాడుకున్నాం. దేవునికి స్తోత్రం. దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు కనుక మీరును ఆయనలా ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి అక్కడ కొరింథీలో ఉన్న సంఘంలో చాలా మంది చర్చికి వెళ్తే చాలు క్రీస్తు బిడ్డలో అనేసుకుంటే వారి కొరకు వివరంగా చెప్తున్నాడమ్మా. వారి మీద పెట్టక తన మీద పెట్టుకున్నాడు అపొస్తలుడైన పౌలు. ఇదిగో యేసయ్య బిడ్డనని చెప్పితే సరిపోదు, చర్చికి వెళ్తున్నానంటే సరిపోదు, బైబిల్ చదివేస్తున్నానంటే సరిపోదు, ఊపించేసి ప్రార్థన చేసినంత సరిపోదు, వేషధారణతో ప్రవచించేసినా
అబద్ధ ప్రవక్తల వలె ప్రవక్తీల వలె ప్రవచించేసినా సరిపోదు, భాషలతో మాట్లాడేసినా సరిపోదు, దొల్లేసిన అడావిడి చేసేసినా సరిపోదు. ఇలాంటి నిష్ప్రయోజనము, వ్యర్థము ఎప్పుడూ ప్రేమ లేకపోతే అన్నాడు. దేవునికి స్తోత్రం. అదేంటండి, దేవుని సన్నిధిలో బాగానే ఇచ్చాం కదా, అది కాదమ్మా ప్రేమ అంటే. బాప్తిసం తీసేసుకున్నాం కదా, అది కాదమ్మా ప్రేమ అంటే. వారానికో ప్రత్యేక పాట పాడుతున్నాం కదా, అది కాదమ్మా ప్రేమ అంటే. దేవునికి స్తోత్రం. అని ప్రేమకు ఉన్న నిర్వచనం మన యేసుక్రీస్తు, ఆయనలో ఉన్న గుణగణాలు ఇవి ఉంటేనే గాని నీలో ప్రేమ ఉన్నట్టు కాదు అని స్పష్టంగా అపోస్తలుడైన పౌలు చెప్పగా మనం వింటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దానిలో వరుసగా ఒకసారి చూసేద్దాం. 4వ వచనం నుండి, ప్రేమ దీర్ఘకాలము సహించును అంటే క్రీస్తు ఎలా సహించాడు, సహనం కలిగి ఉన్నాడో అలా నువ్వు కూడా సహనం కలిగి ఉంటేనే ప్రేమ ఉన్నట్టు అని మాట్లాడుకున్నాం. దేవునికి స్తోత్రం. తరువాత దయ చూపించును. క్రీస్తు నీలో ఉంటే నువ్వు కూడా ఆయన ఎంత దయామయుడో నీవు కూడా అలా దయ కలిగి ఉంటావు. ఆయన ప్రేమ నీలో ఉంటే నువ్వు మత్సరపడవు, అంటే అసూయ పడవు. ఎక్కడ చదువుతున్నానంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయాన్ని చదువుతున్నాను. 13వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుతున్నాను. ప్రేమ మత్సరపడదు అంటే ప్రేమలో అసూయ ఉండదు. ప్రేమలో అసూయ ఉండదు. ఎదుటివాడి ఎదుగుదల, ప్రార్థనలో కానీ లేదా ఆత్మీయతలో కానీ ఎదుగుతున్నప్పుడు, లేదా ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు కూడా ఎవరನ್ನು పొందుకున్నప్పుడు అసూయ పడే విధంగా ఉండదు ప్రేమ. తరువాత ప్రేమ డంబముగా ప్రవర్తించదు అంటే ప్రేమ, క్రీస్తు ప్రేమ కలిగి ఉంటే, క్రీస్తు ప్రేమ కలిగి ఉంటే అది డంబముగా ప్రవర్తించదు. ఒకవేళ సేవకుడైన నేనైనా ఇప్పుడు క్రీస్తు ప్రేమ లేకపోతే ఏం చేస్తామో తెలుసా? డంబముగా ప్రవర్తిస్తాం. అంటే మన హెచ్చులు చెప్పుకుంటాం కానీ దేవుని గురించి చెప్పుకోం. నేను పలానా కంట్రీ వెళ్ళాను, పలానా ఇది చేశాను, అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, అది అలాగా అలాగా, నాకు బిషప్ ఉంది, రెవరెండ్ ఉంది, ఇవన్నీ ఎవరి గొప్పలో? నేను నిలబడింది క్రీస్తు మనకి చెప్పాలనుకున్న ఉపదేశాన్ని చెప్పడానికి. సో నా గొప్పలు కొట్టుకోవడానికి కాదు. సో ఇలాంటి గొప్పలు కొట్టుకునే తత్వం ప్రేమలో ఉండదు. లేదా యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు నేనేంటో తెలుసా, కెరూబులు సెరూబులు నన్ను మోస్తాయి తెలుసా, దేవదూతలు నాకు లోబడతాయి తెలుసా అని యేసయ్య ఎప్పుడైనా చెప్పారా? సో ఆ తత్వం ఎవరిలో ఉండదు? క్రీస్తు ప్రేమ కలిగిన వారిలో ఉండదు. తరువాత అది ఉప్పొంగదు, అనగా అది గర్వపడదు, అది హెచ్చించుకోదు అనేటువంటి విషయం. హెచ్చించుకోదు. దాని గురించి అంటే తగ్గించుకుంటుంది అని చెప్పాను. తగ్గించుకోవడం గురించి కొన్ని విషయాలు చెప్పాను. మీకు గుర్తుందా? యేసయ్య ఎంతగా తగ్గించుకున్నాడో? ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు అంటే ఏం చెప్పాను? ఆయన మొట్టమొదటిగా తండ్రితో కూడా సమానంగా నుండిట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచక ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఫరో ఇంట్లో పుట్ల, దేవునికి స్తోత్రం, రాజు ఇంట్లో పుట్టలేదు, పశువుల తొట్టులో పరుండబెట్టబడ్డాడు. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. తగ్గింపు కాదంటారు అది. తరువాత రెండవదిగా ఆయన ఎవరైతే తన శిష్యులుగా ఎన్నుకొని అభిషేకించి అపోస్తులు అన్నాడో, ఎవరికైతే శక్తినిచ్చాడో, దయ్యముల మీద శక్తినిచ్చి పంపించాడో, ఎవరినైతే స్వార్థ చేయండి అని పంపిస్తున్నాడో బోధించి, వాళ్ళు ఈయన శిష్యులై ఉండి శిష్యుల పాదాలు కడగడానికి పాదాల వరకు తగ్గించుకున్నాడు. దేవునికి స్తోత్రం. మోకరించి పాదాలు పట్టుకున్నాడు శిష్యులు కడగడానికి, ముట్టుకున్నాడు. అంటే మరి ఎంతగా తగ్గించుకున్నాడు ఆలోచించండి. ప్రేమ ఉప్పొంగదు. చివరిగా మీరు చెప్పినట్టుగా ప్రాణము పెట్టినంతగా తగ్గించుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రాణం పెట్టినంతగా ఎంత శ్రమ, ఎంత ఇబ్బంది అన్నీ ఓర్చుకున్నాడు. కాబట్టి ప్రేమ ఉప్పొంగదు. తర్వాత అమర్యాదగా నడుచుకొనదు. ప్రేమ కలిగి ఉంటే మన అమర్యాదగా నడుచుకోము. సిగ్గుకరంగా ధ్యానించిన దానిలో చెప్పాను, సిగ్గుకరంగా ఉండము. మనం ఎలా ఉంటాం? మర్యాదగా నడుచుకుంటాము. సో ఒకటి పట్ట ఒకళ్ళు మర్యాద కలిగి ఉంటాము, కానీ అమర్యాదగా, చులకనగా, తీసిపారేసినట్టుగా మాట్లాడే అనుభవం ప్రేమ కలిగిన వారిలో, క్రీస్తు ప్రేమ కలిగిన వారిలో ఉండదు. తర్వాత
స్వప్రయోజనమును విచారించదు. ఇది చేయడం వల్ల నాకేం లాభం అని అనుకోదంట. క్రీస్తు ప్రేమ. సో యేసు క్రీస్తు ఈ లోకానికి రావడం వల్ల ఆయనకేం లాభం, మనకు లాభమా? మన క్షేమం కొరకు వచ్చాడు ఆయన కదా, మన విమోచన కొరకు వచ్చారు, మన విడుదల కొరకు వచ్చాడు, మన రక్షణ కొరకు వచ్చాడు ఆయన. కానీ ఆయన ప్రయోజనం చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. తండ్రితో సమాధాన పరచడానికి తన ప్రాణాన్ని సహితం అర్పించడానికి వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం. అంటే స్వప్రయోజనం అంటే మేలు కొరకు నాకేమొస్తుంది అని చూడదంట ప్రేమ. తర్వాత త్వరగా కోపపడదు. ఈ కోపపడే విషయం కూడా నేను చెప్పానప్పుడు. సో ప్రేమ నీలో ఉంటే త్వరగా కోపం రాదు. అపకారమును మనసులో ఉంచుకోదు. ఎవరైనా ఏదైనా కీడు చేసినా, ఎవరైనా మనకి అపకారం తలపెట్టినా దాన్ని మనసులో ఉంచుకొని వారి మీద కోపాలు క్రోధాలు పెంచుకొని వాళ్ళకి నాకు మాటలేవు అనే విధంగా ప్రేమ ఉండదు. ఇవన్నీ వర్ణించినవి, జస్ట్ చెప్తున్నాను అంతే. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. దేవునికి స్తోత్రం. ఒకడు దుర్నీతిని బట్టి, ఒకడు దుర్మార్గతలు నశించుట దేవునికి ఎలా ఇష్టం ఉండదో, దేవుని ప్రేమ కలిగిన వాడు నశించిపోతున్న వారిని బట్టి చూసి సంతోషపడక సత్యమునందు ప్రతిష్ఠించబడడానికి ఇష్టపడిన వారిని, ప్రభువుని అంగీకరించిన వారిని బట్టి చూసి సంతోషిస్తుంది క్రీస్తు ప్రేమ అని చెప్పుకున్నాం. తర్వాత అన్నిటినీ తాలును అంటే అన్నిటినీ సహిస్తుంది అని చెప్పుకున్నాం. సంఘంలో ఉన్న మనం ఒక్కొక్కరు ఒక్కొక్క భేదం కలిగి ఒక్కొక్క రకమైనటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు. కానీ అలాంటి మనం క్రీస్తు ప్రేమను కలిగి ఉంటే ప్రతిదాన్ని భరిస్తాము. యేసయ్య కూడా మన పాపాలన్నీ భరించాడు ఆయన. సో అలా క్రీస్తువులు అని మనం అలా భరించే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. తర్వాత అన్నిటినీ నమ్మును. అన్నిటినీ నమ్మును అంటే వాక్యానుసారంగా పోయిన వారం మనం మాట్లాడుకున్నాం. అన్నిటినీ నమ్మును అంటే ఏంటో పోయిన వారం మనం మాట్లాడుకున్నాం. సో ఎవరైనా ఆ మాటల్లో చెప్పుకున్నాం, ఎవరైనా ప్రార్థన అవసరత కోరితే ఉత్తిదే అబద్ధం అంటే ఇంకా మనం ప్రార్థనే చెయ్యం. వారు చెప్పిన సాక్ష్యము లేదా అడిగిన ప్రార్థన అవసరత నిజమని నమ్మితేనే మనం దాని కొరకు ప్రార్థన చేస్తాం. అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును మనం నేర్చుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రేమ నీలో ఉంటే ఇవన్నీ ఉంటాయి. దేవుని బిడ్డలారా, ఒక మాట స్టార్టింగ్ నుంచి ఏ ఏ విషయాలు ప్రేమ గురించి చెప్పాడో సహనం మొదలుకొని ఇవన్నీ ఎవరిలో ఉంటాయి? క్రీస్తు ప్రేమ కలిగిన వారిలో ఉంటాయి. క్రైస్తవు నేను పైకి చెప్పేసుకునే వారిలో కాదు. నిజమైన క్రైస్తవుడు ఎవరున్నారో వారిలో ఈ కనబడాలా. ఇవి కనబడకపోతే వాడు క్రైస్తవుడు కాదు, క్రీస్తు వారిలో లేడు అని అర్థం. సో కాబట్టి ఒకవేళ నేను ప్రార్థన చేస్తాను కదండి, భాషలు మాట్లాడుతున్నాను కదండి, ప్రవచించేస్తున్నాను కదండి అంటే అపొస్తలుడైన పౌలు చెప్పిన మాట ఏంటంటే అదంతా వ్యర్థం అంటున్నాడు, అదంతా నిష్ప్రయోజనం అంటున్నాడు. సో అలాంటి నిష్ప్రయోజనంగా మనం ఉండడానికి వీల్లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఈ గుణగణాలు మనలో లేకపోతే ఇప్పుడు ఏం చేయాలా? అంత్య దినాల్లో ఉన్న మనం సరి చేసుకుని, అవును ప్రభువా నాలో సహనం లేదు, నేను త్వరగా కోపపడుతున్నాను, నా మేలే ఇది చేయడం వల్ల నాకేం లాభం అని ఆలోచన నాలో ఉంది, అపకారమును మనసులో పెట్టుకుని మాట్లాడడం మానేశాను. సో ఇవన్నీ నువ్వు ఎప్పుడైతే సరి చేసుకుంటావో ఎవరి స్వరూపంలోకి వస్తున్నట్టు? ఎవరి స్వరూపంలోకి? క్రీస్తు స్వరూపంలోకి వస్తున్నట్టు. దేవునికి స్తోత్రం. లేదా క్రీస్తు స్వరూపం నీలో ఉండదు అని అర్థం. సో క్రీస్తు స్వరూపంలోకి లాగపోతే ఆయనకి కలిగిన సంపూర్ణతలోకి సమానమైన సంపూర్ణత నీకు ఉండదు. నువ్వు సంపూర్ణుడు కాకపోతే ఎక్కడికి వెళ్ళవు? పరలోకానికి వెళ్ళవు. నువ్వు చర్చికి వచ్చి వెళ్ళడం అపొస్తలుడైన పౌలు అంటాడు వ్యర్థము అంటాడు, నిష్ప్రయోజనము. పై వచనాల్లో మనం చదువుతాం కదా, నిష్ప్రయోజనము అంటాడు. అంటే ఇప్పుడు ఇంచుమించు క్రైస్తవుల గురించే మనం మాట్లాడుకున్నాం, బయటల గురించి కాదు. వాక్యం ఎవరికి చెప్తుంది? ఆయన బిడ్డలైన వారికే దేవుడు మనతో మాట్లాడుతూ మనల్ని ఎలా మలచాలి అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎలా మలచబడాలి అనే విషయం చెప్తున్నాడు వాక్యం ద్వారా. సో మనం మలచబడాల్సినటువంటి విషయాలు ఇవన్నీ. కాబట్టి క్రైస్తవులందరూ ఇంచుమించు వ్యర్థంగానే వెళ్ళిపోతున్నారేమో దేవుని మందిరానికి, వ్యర్థంగా వెళ్ళి ప్రయోజనం లేకుండా తిరిగి వచ్చేస్తున్నారేమో. అలా ఉండకూడదు క్రైస్తవుడు అనేవాడు అని అపొస్తలుడైన పౌలు చెప్తున్నటువంటి మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి కనీసం మన మట్టుకు మనమైన యోచన చేద్దాం. నేను మందిరానికి వెళ్ళి వచ్చేస్తున్నానా, ఈ వాక్యము చేత సరి చేయబడుతున్నానా అని ఇప్పటి వరకు చెప్పిన ప్రతి లక్షణం ఎవరిలో ఉండాలా?
క్రైస్తవుడని చెప్పుకునే ప్రతి క్రైస్తవులో కనబడాలి. క్రీస్తు బిడ్డని చెప్పుకునే వాడిలో, యేసు రక్తంలో కడగబడిన వాడిలో, దేవుణ్ణి పరిపూర్ణంగా అంగీకరించిన వాడిలో ఉండాల్సిన లక్షణాలు. లేకపోతే వాడిని క్రైస్తవుడు అనరు, వేషధారి అంటారు. ఒకవేళ సేవకుడైన నేనైనా వేషధారి పాస్టర్ అనాలి ఇంకా కదా. నాలో లేదనుకోండి, నాలో లేకుండానే ఈ విషయాలు చెప్పేస్తున్నాను అనుకోండి, ప్రేమ నాలో లేదు, నేను వ్యర్థుడను. ప్రేమ నాలో లేదు, నిష్ప్రయోజనం, దేవునికి ప్రయోజనం లేదు నా వల్ల, నేను చేసే భక్తి వల్ల నాకు కూడా ప్రయోజనం లేదు. ప్రయోజనం ఉంటే ఏం కలుగుతుంది? నిత్య జీవం కదా కలిగేది. దేవునికి స్తోత్రం. మనకి చివరి మనం పొందుకునేటువంటి గొప్ప బహుమానం అదే కదా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఇప్పుడు మనం నేర్చుకుంటున్న విషయం, అన్నిటినీ నిరీక్షించును. అన్నిటినీ అంటే లోకములో ఉన్న వాటి వరకు కాదు, దేవుని వాక్యములో ఆది మొదలుకొని దేవుడు ఏ మాటలైతే చెప్పాడో ప్రతి మాట మీద మనకి నిరీక్షణ ఉంటుంది. పోయిన వారం మనం దీన్ని ధ్యానించుకుంటూ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, అయ్యా నీ మాటలను బట్టి వాటిని జ్ఞాపకం చేసుకోవటం ద్వారా నాకు నిరీక్షణ పుట్టుచున్నది. దేవునికి స్తోత్రం. నిరీక్షణ నీకు ఎలా పుడుతుంది? మనందరి నిరీక్షణ ఏంటంటే, ఇలా ఉంటే ఏమొస్తుంది పాస్టర్ గారు? ఇలా ఉంటే ఈ లోకము నుంచి వేరు చేయబడతావు. ఈ లోకము నుంచి వేరు చేయబడిన నీ కొరకు దేవుడు ఒక రాజ్యాన్ని స్థిరపరుస్తున్నాడు. ఆ రాజ్యానికి నిన్ను కొనిపోబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఇది ఎంతకాలం ఉంటుంది? యుగ యుగములు ఉండేటువంటి రాజ్యం అది. దేవునికి స్తోత్రం. అక్కడ వంట చేసుకోవాలా? అక్కడ ఆకలి దప్పికలే ఉండవు. తెలుసా నీకు? వాక్యాన్ని విన్నావు కాబట్టి అవగాహన చేసుకుని నమ్ముతున్నావు. దేవునికి స్తోత్రం. అది నీ నిరీక్షణ. ఇక్కడ బంగారం కొనుక్కుంటున్నాం, కానీ అక్కడ బంగారపు వీధుల్లోనే నడవబోతున్నాము అనే నిరీక్షణ. చూసావా? చూడలేదు. వాక్యము ద్వారా మనకి నిరీక్షణ పుట్టుచున్నది. దావీదు అంటాడు, అయ్యా నీ మాటను జ్ఞాపకం చేసుకోవడం ద్వారా నాకు నిరీక్షణ పుడుతుంది. అంటే వాక్యం మనకేం పుట్టిస్తుంది? నిరీక్షణ. దాన్ని నమ్ముట ద్వారా మనకి నిరీక్షణ కలుగు చేస్తుంది. క్రైస్తవులకున్న నిరీక్షనే మన దేవుడు ఒకానొక దినాన్ని రాబోతున్నాడు, మనల్ని తీసుకుపోబోతున్నాడు. దేవునికి స్తోత్రం. నిత్యము సూర్య చంద్ర నక్షత్రములు లేని వాటికి ఆయనే వెలుగై ఉన్న రాజ్యానికి వెళ్ళబోతున్నాము. దేవునికి స్తోత్రం. అది కదా మన నిరీక్షణ. సో ఆ నిరీక్షణ కలిగిన వాడు ఏం చేయాలి అంటే, అన్నిటినీ నిరీక్షిస్తాడు అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవునికి స్తోత్రం. పోయిన వారం చెప్పాను, ఒక తండ్రి ఒక కొడుకు చెప్తాడు, బాబు నీకు ఐఫోన్ తెస్తున్నాను రా అని. సో ఆ కొడుకు దగ్గర ఏం ఫోన్ ఉంది? డబ్బా ఫోన్ ఉంది. సో ఎప్పుడైతే ఐఫోన్ అనేది తండ్రి చెప్పాడో, తండ్రి మీద ఉన్న నమ్మకం, తండ్రి అబద్ధం చెప్పడు, తెస్తానది కంపల్సరీ తెస్తాడు. ఇప్పుడు డబ్బా ఫోన్ మీద ఆసక్తి ఉంటుందా? ఐఫోన్ మీద ఆసక్తి ఉంటుందా అమ్మా? ఇప్పుడు డబ్బా ఫోన్ మీద ఆసక్తి ఏమైపోద్ది? చచ్చిపోద్ది. తగ్గిపోవడం కాదు, చచ్చిపోద్ది. ఎవరికి కావాలి ఇది? సో నిరీక్షణ కలిగిన మనం క్రైస్తవులం ప్రాముఖ్యంగా దేని మీద మన నిరీక్షణ? పరలోకపు పట్టణం మీద. దేవుడు ఆ పట్టణానికి 12 గుమ్మములు కలిగిన ఆ సియోను, మహాసియోను పట్టణమునికి మనం తీసుకువెళ్ళిపోతానని వాగ్దానం చేశాడు. మీరు కలవరపడద్దు, మీ కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను, మళ్ళా వచ్చి మిమ్మల్ని నాతో పాటు ఉండనిచ్చుకోవడానికి తీసుకెళ్ళిపోతాను అని దేవుడు చెప్పాడు. మన దేవుడు మాట ఇచ్చి తప్పేవాడు కాదు. దేవునికి స్తోత్రం. మాట తప్పుటకు ఆయన నరమాత్రుడు కాదు. వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు మన తండ్రి. దేవునికి స్తోత్రం. ఆయన ఎప్పుడైతే ఆ రాజ్యాన్ని నీకు ఇస్తానని వాగ్దానం చేశాడో, ఇప్పుడు నీ ఆశ దేని మీద చచ్చిపోవాలా? భూ సంబంధమైన వాటి మీద చచ్చిపోవాలి. ఇప్పుడు ఇక్కడ ఆశ చావలేదు అంటే దాని మీద నీకు నిరీక్షణ లేదని అర్థం. ఎప్పుడైతే పర సంబంధమైన దాని మీద నీకు ఆశ పుడుతుందో, భూ సంబంధమైన దాని మీద ఆశ చచ్చిపోతుంది. రెండిటి మీద ఆశ ఉంటే దాన్ని అంటారు నులివెచ్చని స్థితి అంటారు. రెండిటి మీద ఆశ ఉంటే 2 పడవల మీద కాలేయడం అంటారు. వారు నాశనానికే తప్ప ప్రయోజనం కాదు అనే విషయం గమనించాలి. దేవునికి స్తోత్రం. క్రైస్తవులారా, చర్చికి వెళ్తూ దేవుని ఆరాధిస్తున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము అన్ని విషయాల్లో ప్రభువు మీద నిరీక్షణ కలిగిన వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు చెప్పినటువంటి ఒక వచనం లాస్ట్ వారం మనం చదువుకున్నాం. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 25-26 వచనాలు. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 25-26 వచనాలు. ఆయనను గూర్చి దావీదు ఇట్లా నేను
నేనెల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటుని, ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. దేవునికి స్తోత్రం. పోయిన వారం దీన్ని ధ్యానించాం. దావీదు చెప్పిన మాట అపోస్తలుడైన పేతురు గారు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నారు. అపోస్తలుడైనటువంటి పేతురు గారు లేచి నిలబడిన మాటల్లో ఈ మాటలు ఉంటాయి. ఆయన అంటాడు, ఆయనను గూర్చి దావీదు గారు ఏమన్నారంటే, నేనెల్లప్పుడూ నా ఎదుట ప్రభువుని చూచుచుంటిని. క్రైస్తవుడు ఎదుట ఉండాల్సింది మన రక్షకుడు. దేవునికి స్తోత్రం. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచూ అని ప్రార్థనలో ఎత్తి పెడతాం, మాటల్లో ఎత్తి పెడతాం, వాక్యంలో ఉంటాం. కానీ మన ఎదుట మాత్రం మన దేవుణ్ణి పెట్టుకోం. ఇంట్లో పెట్టుకుంటాం ఫోటో. మనం కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా మన దేవుడే మనకి సమస్తమై ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చెప్తున్నాడు ఆ దావీదంట, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువుని చూచుచుంటిని అన్నాడంట. పోయిన వారం చెప్పాను, ఆయన ప్రతినిత్యము దేవునితో సహవాసం కలిగి నిత్యము దేవుని స్తుతిస్తూ ఉండేవాడంట. కాబట్టి ఆయన ఎక్కడున్నాడంట? కుడిపార్శ్వమందు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు అతను కుడిపార్శ్వమందు ఉన్నాడు కనుక అతను అంటున్నాడు, నేను కదల్చబడను. ఇందాక చెప్పాడు కదా, ఇందాక కీర్తనలో చదివాం, శ్రమ వచ్చింది, నేను మార్గం తప్పాను కానీ ఇప్పుడు తప్పను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మాత్రం తప్పను. ఇక్కడ అంటున్నాడు, ఇంక నేను కదల్చబడను. ఎందుకు? ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవడం నాకు నేర్పించాడు, ఆయన విధులు అనుసరించి నడుచుకోవడం నేర్పించాడు, ఆయన ఆజ్ఞ అనుసరించి నడుచుకోవడం నాకు నేర్పుమయ్యా అని అడగగా నాకు నేర్పించాడు. ఇప్పుడు నేను శ్రమ వచ్చినా కదలను, ఇబ్బంది వచ్చినా కదలను, మరణం ఎదురొచ్చినా కదలను. ఎందుకంటే ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు. ఇది దావీదు గారి యొక్క నిరీక్షణ. దేవునికి స్తోత్రం. ఆయన నా పక్షాన ఉన్నాడు, నాకు భయమేమీ లేదు అంటున్నాడు. అందువల్ల నా పక్షాన ఉండడం వల్ల నా హృదయం ఉల్లసించుచున్నది. అంటే నా హృదయం చాలా సంతోషంగా ఉంది, నాతో యేసయ్య ఉన్నాడు, ఇక నాకు భయమే లేదు. కాబట్టి నా నోరు ఆనందంగా పాటలు పాడుతుంది. పోయిన వారిని చెప్పాను కదా, అందుకే దావీదు గారు అందరికంటే ఎక్కువ కీర్తనలు రచించింది. సో మనం కూడా అలా మన ప్రభువుని మన కుడిపార్శ్వాన్ని పెట్టుకుని ఎప్పుడు సంతోషంగా ఉంటే, నీ నోరు పాటలు పాడుతా స్తుతిస్తూ ఉంటే దానిలో నుంచే కదా దేవుడు ఒక నూతన గీతాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఇక మీదట మనం కూడా అలాగే ఉందముగాక. ఇప్పుడు ఎప్పుడైతే ఇక రేపటి నుంచి ప్రసాద్ అలాగే స్తుతిస్తూ ఉన్నాడు అనుకో, స్తుతిలో నుంచి ఒక స్తుతి పాట రాదా బయటికి? హల్లెలూయా. వస్తుంది, కంపల్సరీ దేవుడు ఇస్తాడు. కాబట్టి అతను అంటాడు, అంతేకాదు మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకుందా నిరీక్షణ? కనీసం 31st నైట్ తీసుకున్న వాగ్దానం మీదే నిరీక్షణ ఉండదు మనకి. ఏంటి ఇలా జరుగుతున్నాయి? నీ సమస్త కార్యముల్లో నేను నిన్ను సఫలం చేస్తానన్న అన్న మాట ఆ రోజే చూసేసుకుని నవ్వేసుకుని ముద్దెట్టేసుకుని బైబిల్ ఎట్టేసుకుంటాం. దాని మీద మనకేముండదు. ఉన్నారు చాలా మంది, చూశాను నేను 31st నైట్ తీసేసుకుని అబ్బా అనేసి ముద్దెట్టేసుకుని బైబిల్ ఎట్టేసుకున్నారు. సో కాబట్టి బైబిలే గొప్ప వాగ్దానం మనకి. దేవునికి ప్రత్యేకంగా ఒకటి అదే సంతోషం, మీ సంతోషం అది అంతే. సో నిజంగా ఆ వాగ్దానం బట్టి నిరీక్షణ ఉందా? ఆ వాగ్దానాన్ని బట్టి నిరీక్షణ ఉంటే మనం ఎలా ఉంటామో తెలుసా? ఆయన కుడిపార్శ్వమునున్న జనము వలె ఉంటాం, ఎడం పక్షాన ఉన్న వారి వలె ఉండం. దేవునికి స్తోత్రం. నిరీక్షణ కలిగిన వారందరూ ఎక్కడ ఉంటారో తెలుసా? కుడిపార్శ్వానికి వెళ్ళిపోతారు. కుడిపార్శ్వన వారితో అంటాడు, ఇదిగో మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యం వెళ్ళిపోండి అంటాడు. ప్రభువా ఎడం పక్కకు వచ్చేసాం ప్రభువా, ఇంకో అవకాశం ఇవ్వా? సర్లే భూమి మీదకి 2వ జన్మతో వెళ్తురుగానిలే అంటాడా ఆయన? ఇదిగో మీ కొరకు తెరవబడింది, వెళ్ళిపోయి పడిపోండి అంటాడు. సో కాబట్టి అన్ని విషయములు యందు నిరీక్షణ అంటే దేవుడు ఏ ఏ వాగ్దానాలు మనకు చేశాడో, ఏ ఏ నిబంధనలు మనతో చేస్తున్నాడో, సో వాటి యందు మన నిరీక్షణ. లేదా నీవు దేవుడి యందు ఏ వాగ్దానం చేసుకున్నావో దాన్ని స్థిరపరచబడి ఆయన నడిపిస్తాడనే నిరీక్షణ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రోమీయులకు రాసిన పత్రిక చదువుదాం ఒకసారి. 4వ అధ్యాయం 18వ వచనం. 4వ అధ్యాయం 18వ వచనం. నీ సంతానము ఇలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి
తన అనేక జనములకు తండ్రి యగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. దేవునికి స్తోత్రం. నిరీక్షణ కలిగి నమ్మాడంట. ఇది జరగబోతుంది. మన నిరీక్షణ పరలోకపు పట్టణం గురించి. కానీ మనం నమ్ముతున్నామా లేదా? అది ఎక్కడ జరుగుద్దిలేండి, అది ఎక్కడ అందరూ చెప్తాను ఉంటారు. అది ఎక్కడ జరిగిన సమయాన్ని గుండెలు మాదుకుంటారంట. అందుకే రొమ్ము కొట్టుకుంటారంట. ఉపయోగం ఇప్పుడు రొమ్ము కొట్టుకుంటే ఉపయోగం ఉండదు, ఇప్పుడు లోబడితేనే ఉపయోగం. దేవునికి స్తోత్రం. సంఘమా, ఇప్పుడు లోబడి సరి చేయబడితే ఉపయోగం. అప్పుడు నువ్వు అనుకోవచ్చు, అందరు లేరా, నేను ఏమైంది అని. ఒకవేళ వెళ్ళిపోయినప్పుడు ప్రభువా ఇంకొంచెం సమయం ఇయ్యని రొమ్ము కొట్టుకుంటే సమయం ఉండదట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం చదువుకున్న దానిలో నీ సంతానము ఇలాగూ ఉండనని చెప్పిన దాన్ని బట్టి దేవుడు అబ్రహాముకి ఎలా చెప్పాడు? బయటికి తీసుకొచ్చి నక్షత్రాలను చూపించి లెక్కబెట్టు అన్నాడు దేవుడు. అబ్రహాం అన్నాడు, చాలా ఉన్నాయ్యా, నీ సంతానం ఇలా అయిపోద్ది అన్నాడు. దేవునికి స్తోత్రం. తర్వాత ఇసుక తీసుకొని లెక్కబెట్టు అన్నాడు. ఎలా లెక్క పెడతాం ప్రభువా అంటే, నీ సంతానాన్ని ఎలా చేస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాము సంతానం ఇస్సాకు నుంచి యాకోబు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారో తెలుసా? మనం కూడా అబ్రహాము సంతానమే. దేవునికి స్తోత్రం. విశ్వసించి వాడందరూ కూడా, విశ్వాసములకు తండ్రి ఎవరో? అబ్రహాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతడు దేవుని నమ్మెను, నీతిగా ఎంచబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఏంటంటే అతని నమ్మిక. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఆ రోమాలో ఉన్న సంఘానికి రాస్తున్నటువంటి మాట ఏంటంటే, అతడుకు నిరీక్షణకి ఆధారము లేనప్పుడు అతను నమ్మాడంట. అది నిరీక్షణకి ఎక్కడ జరుగుద్దండి? నీ దేవుని మీద ఉన్న నమ్మకం ఏంటంటే, నా దేవుడు చేయగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాముకి నా నుంచే జనం వచ్చేస్తా, నా ద్వారా వస్తుంది అనేటువంటి విశ్వాసం ఉంది. ఆ నిరీక్షణ జరుగుద్దా అంటే, ప్రజల దృష్టిలో ఇది అవుతుందంటావా? ఇప్పటికే చాలా వయసు అయిపోయింది, ముసలోని అయిపోయాను, నాకేమో ఇంత సంవత్సరాలు 80 వచ్చేసినాయి, సారమ్మ గారికి ఏమో ఇన్ని వచ్చేసినాయి, ఇప్పుడు దేవుడు ఇస్తానంటున్నాడు అంటే 20 సంవత్సరాలు నిరీక్షణ కలిగి లేరా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకో మాట చెప్పనా? నిన్న చదివించేసి కొద్దిగా చెప్పి వచ్చే వారం ధ్యానం చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8, 9, 10 వచనాలు చదువుదామండి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి అతను పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవెలనో అది ఎరుగక బయలు వెళ్ళెను. విశ్వాసమును బట్టి అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టు వాగ్దత దేశములో వారసులైరి, పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉండెనో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. దేవునికి స్తోత్రం. పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎదురు చూడడం, నిరీక్షణ కలిగి ఉండడం ద్వారా వారు ఎక్కడా స్థిరమైన ఇల్లులు కట్టుకులు గుడారాలు వేసుకుంటూ వెళ్ళిపోయారంట. ఎందుకంటే విశ్వాసం బట్టి అతడును అనగా అబ్రహామును వారి బిడ్డలను దేవుడు ఇస్తానన్న వాగ్దాన దేశంలోకి వచ్చేసారు. ఇది మీది, ఇక్కడి నుంచి ఇక్కడికి మీది అని దేవుడు చెప్పేశాడు. ఆ దేశములో కూడా అన్యుల దేశములో ఉన్నట్టు ఉన్నారంట. దేవునికి స్తోత్రం. అన్యుల దేశములో ఉన్నట్టు పరవాసులైరే. తనకు దేవుడిచ్చిన స్వాస్థ్యములో ఎలా ఉన్నారంట? అన్యుల దేశంలో. అదేంటంటే అన్యుల దేశంలో ఉన్నట్టు ఉండడం ఏంటి? వారు మేము యాత్రికులము అని నమ్మారు. దేవునికి స్తోత్రం. మంది యాత్ర ఇది మన పట్టణం కాదు, దేవుడిచ్చాడు కొంతకాలం ఉండడానికి, దీని మీద మమకారం పెంచుకోవడం కాదు, పునాదులు గల పట్టణం కొరకు మనం ఎదురు చూడాలి అని. దేవునికి స్తోత్రం. అబ్రహాము నుండి ఎదురు చూసే దేని కొరకు? పునాదులు గల ఆ పట్టణం కొరకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, స్వంత ప్రదేశంలో కూడా ఆ ప్రదేశం మీద వాళ్ళకి ఏం లేదు, మక్కువ లేదు. ఆ ప్రదేశం మీద వారికి ఆశ లేదు. అక్కడ ఎలా ఉన్నారంట? అద్దెకొచ్చిన వాళ్ళ ఉన్నారంట.
కొన్ని రోజులు ఇక్కడి నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోవాలి కదా అన్నలా ఉన్నారంట. మీరు అద్దెకి ఏదైనా ఇంటికి వెళ్ళారనుకోండి, అద్దెకి వెళ్ళి టైల్స్ లేవు, టైల్స్ వేయించుకుంటారా? అద్దెకి వెళ్ళిన ఇంటికి టైల్స్ వేయించుకుంటారా? రంగులు వేయింతారా? అద్దెకి వెళ్ళిన ఇంటికి ప్రహారీ కట్టి చేస్తారా? అద్దెకి వెళ్ళిన ఇంటికి ఏమి, అది అద్దెది ఈవేళ కాదు రేపైనా వెళ్ళిపోవాలి. సొంత ప్రదేశం ఒకటి ఉంది. అంటే ఈ భూమి మీద అబ్రహాము అలాగే ఇస్సాకు యాకోబులు కూడా ఇది అద్దె ప్రదేశముగా, అనగా మనము ఈ దేశస్థులము, భూ సంబంధమైన వారము కాదు, మనం పరసంబంధమైన వారము అనే ఆలోచన కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నిరీక్షణ కలిగిన నీకు ఇందాక చెప్పాను, భూమి మీద ఉన్న లేదా లోకములో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం మీద వ్యామోహం చచ్చిపోవాలి. దేవునికి స్తోత్రం. దేని మీద పెరగాల? పరలోకం మీద పెరగాలి. దీంతో బంధం తెగిపోవాలి. దాని మీద అనగా దేవుడు ఇవ్వబోతున్న ఆ యొక్క రాజ్యం మీద ఆశ పెరగాలి. అట్టి నిరీక్షణ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డల ఆలోచన చేద్దాం. చచ్చిందా ఈ లోకంలో ఉన్నది? శరీరాశ చచ్చిందా? నేత్రాశ చచ్చిందా? జీవపడంబం చచ్చిందా? అంటే ఇంకా నువ్వు లోకం మీద వ్యామోహాన్ని చంపుకోలే, లోకంతో నీ బంధాన్ని తెంచుకోలేదు. కానీ ఒక పరలోకానికి వెళ్ళిపోతానని చెయ్యెత్తేస్తాం. ఎక్కడికి వెళ్ళాలంటే పరలోకానికే కదండి మనం అందరం వెళ్ళేది. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆశ చావకపోతే అక్కడ రాదు. ఒకసారి మీకు చెప్పాను, గుర్తుందో లేదో, ఒక కంట్రీలో నేషనాలిటీ రావాలంటే వేరే కంట్రీలో కట్ అయిపోవాలి, అంతే కదండి. ఇప్పుడు అమెరికాలో ఉన్న వారికి అమెరికా నేషనాలిటీ అంటే గ్రీన్ కార్డు కాదు, నేషనాలిటీ రావాలి అంటే, అక్కడ పౌరసత్వం రావాలంటే ఇండియన్ నేషనాలిటీ కట్ అయిపోవాలి. సో నాకు తెలిసినంత మట్టుకి, సో నువ్వు పరలోక వారసుడు కావాలంటే, అక్కడ నేషనాలిటీ కావాలంటే భూమి మీద నేషనాలిటీ కట్ అయిపోవాలి. సో మనందరికీ తెలుసు, భూమి ఒక్కనొక్క రోజు లైవ్ అయిపోతుంది అని తెలుసు. వ్యామోహం దీని మీద మాత్రం చావదు. నిరీక్షణ దాని మీద అని చెప్తాం, కానీ ఎక్కువ ఇక్కడే కనబరుస్తాం. కాబట్టి దేవుని బిడ్డారా, అన్నిటినీ నిరీక్షించును అనే మాట వచ్చే వారం కూడా మనం ధ్యానం చేద్దాం. అయితే అలా నిరీక్షణ కలిగి భూ సంబంధమైన వాటి మీద వేటిది మనం లాభమని అన్ని ఎంచామో వాటితో బంధాన్ని తెంచుకోకపోతే క్రీస్తు ప్రేమ నీలో లేనట్టు. అంటే నీలో క్రీస్తు ప్రేమ ఉంటే పర సంబంధమైన వాడిగా, పై సంబంధమైన వాడిగా, ఆత్మ సంబంధమైన వాడిగా ఉంటావు. కానీ భూ సంబంధమైన వాడిగా, ప్రకృతి సంబంధమైన వాడిగా, తత్వజ్ఞానం కలిగిన వాడిగా, తత్వ సంబంధమైన జ్ఞానం కలిగిన వాడుగా, దయ్యపు సంబంధమైన వాడిగా ఉండవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డారా, ఆలోచన చేయాలని ప్రభు పేరు మనవి చేస్తున్న మరొకసారి చెప్తున్నాను. ఈ చెప్పబడిన ప్రతి మాట జాగ్రత్తగా నువ్వు అవగాహన చేసుకుని, అర్థం చేసుకుని, ప్రభువా నాకు జ్ఞాన వివేకము దయచేయండి. ఈ మాటల ద్వారా మీరు నాతో మాట్లాడారు. ఒకవేళ ఇంకా వ్యామోహం చచ్చిపోకపోతే ఈరోజు ప్రార్థన చేస్తున్నా, నాకు సహాయం చేయండి, నేను భూ సంబంధమైన వాడిగా ఉండను. ఇలా ప్రాబ్లములకు ఒక్కోటి విడిచిపెట్టుకోకపోతే ఆయన స్వరూపం నీలోకి రాదు. దేవునికి స్తోత్రం. ఆయన రూపం నీలోకి రాకపోతే నువ్వు క్రీస్తు వలే మారవు. క్రీస్తు వలే మారకుండా పరలోకానికి వెళ్ళవు. ఆయన నిన్ను మరుచుకొని, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆయనలా మలుచుకొని నిన్ను పరలోక రాజ్యానికి నడిపించడానికే ఈ ఉపదేశాలన్నీ. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు మాట్లాడేది, మనం దేవుని మందిరానికి వెళ్ళేది వాక్యము చేత కట్టబడడానికి, వాక్యము చేత సరిచేయబడడానికి, వాక్యము ద్వారా క్రీస్తు నచ్చిన రూపంలోనికి చెక్కబడడానికి. సో అలా చెక్కబడకుండా ఎక్కడికి వెళ్ళాం అమ్మా? చర్చికి వచ్చి సిగరెట్లు మానక, కైనీలు మానక, సొట్ల మానక, ఇవన్నీ మానక కానుకి చెప్తే పరలోకం వెళ్ళిపోతామమ్మా? సో నేను అన్ని ప్రేమ లేకుండా, ఈ చెప్పబడిన ఏది నాలో లేకుండా నిలబడి మాత్రం బోధించేసేస్తే నేను వెళ్తాను పరలోకానికి? నేను ఎలా వెళ్ళనో మీరు కూడా వెళ్ళరు. కనుక నేను సరి చేసుకోవాలంటే నేను సరి చేసుకోవాలా, మీరు సరి చేసుకోవాలంటే మీరు సరి చేసుకోవాలా. ఎంతకాలం ఉంటామనేది తెలియదు. కాబట్టి ఇదే అనుకూల సమయం కనుక సరి చేయబడదాం. దేవుడికి నచ్చినట్టుగా ఉందాం. ఇప్పుడు ఆయనకి నచ్చినట్టుగా ఉంటే ఆయన ఇష్టపడతాడా, లేదా మనకు నచ్చినట్టుగా ఉంటే ఇష్టపడతాడా? కానీ క్రైస్తవులు మనకు నచ్చిన, వారికి నచ్చిన విధంగా ఉంటున్నారు తప్ప దేవునికి నచ్చిన విధంగా ఉండడానికి ప్రయత్నించడం లేదు. కాబట్టి ఎవరి క్రాఫ్ట్ చూసినా లోకానుసారం, ఎవరి డ్రెస్ కోడ్ చూసినా లోకానుసారం, వారి ఇంట్లో ఏ కార్యక్రమం చేసినా లోకానుసారం. వచ్చేది మాత్రం మందిరానికి ప్రార్థన చేస్తారు, కానీ క్రీస్తులా మారడానికి ఇష్టపడరు. వాక్యము చేత సరి చేయబడడానికి ఇష్టపడరు. వాక్యము చేత సరి చేస్తే మానేస్తారేమో అని సేవకులు కూడా భయం.
ఈ భయమును దేవుడు చంపివేయునుగాక. చేద్దాం చిన్న ప్రార్థన, మోకరిద్దామండి. చిన్న ప్రార్థన. ప్రియ దేవుని బిడ్డ, చర్చికి వచ్చి వెళ్ళిపోవడానికి కాదు ప్రభు ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని పెట్టింది. వచ్చి వెళ్ళిపోతున్న నిన్ను దేవుడు తన స్వరూపంలో చెక్కుకోవడానికి నిన్ను తన సొత్తుగా చేసుకున్నాడు. నిన్ను సొత్తుగా చేసుకుని నీ మీద అధికారాన్ని తీసుకున్న ఆయన కుమార్తెవు కుమారుడిగా మలచబడిన తరువాత నిన్ను మార్చుకోవడానికి, నిన్ను మలుచుకోవడానికి ఆయనకి ఇష్టమైన రీతిలో, ఆయనకి యోగ్యమైన రీతిలో నిన్ను మలుచుకోవడానికి ఇష్టపడుతున్నాడు. కానీ నువ్వు లోబడ్డం లేదు. ప్రభు ఈరోజు చెప్తున్న సత్యం ఏంటో తెలుసా? నువ్వే లోబడ్డం లేదు. ఎన్ని పర్యాయాలు వాక్యము చేత నిన్ను హెచ్చరించినా ఇది నా కొరకే అనుకుంటున్నావు, కానీ లోబడ్డం లేదు.